హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈ వీడియోలో మనం ఎక్సెల్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ లో డేట్ డిఫ్ అనే ఇంపార్టెంట్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా డేట్ డిఫ్ అంటే ఏంటి? మనం ఒక 2 డేట్స్ తీసుకున్నట్లయితే ఆ 2 డేట్స్ మధ్యలో నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ మంత్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసుకోవడానికి సింపుల్ గా ఈ డేట్ డిఫ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో దానికంటే ముందు ఆ డేట్ డిఫ్ లో ఒకవేళ మనం డి ఇచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి, అలాగే ఎం అంటే నెంబర్ ఆఫ్ మంత్స్, వై అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. వైఎం అంటే మంత్స్ ఆఫ్టర్ ద ఇయర్స్, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఎన్ని మంత్స్ ఉన్నాయి. అలాగే ఎండి అంటే డేస్ ఆఫ్టర్ ద మంత్స్, అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ తర్వాత ఇంకా ఎన్ని డేస్ మిగిలాయి, రిమైనింగ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ ద మంత్స్, దాన్ని ఎండి కింద పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ యూజ్ చేస్తూ మనము క్యాలిక్యులేట్ చేద్దాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ 2 డేట్స్ తీసుకుందాం. స్టార్ట్ డేట్ like 18/6/1995 and end date. So here I'm taking today's date, ఈ రోజు డేట్ తీసుకుంటున్నాను. సో దట్ ఈస్ 17/10/2020. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి అండ్ గుర్తుంచుకోవాలి ఏంటంటే మన సిస్టమ్ లో ఉండే డేట్ ఫార్మాట్ లో తీసుకోవాలి, లేకపోతే మీకు ఆ డేట్ డిఫ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్ రిజల్ట్ రాదు, ఎర్రర్స్ వస్తాయి. అంటే మన సిస్టమ్ ఇండియన్ ఫార్మాట్ లో ఉంటే ముందుగా డే వస్తుంది, తర్వాత మంత్, తర్వాత ఇయర్, అంటే డిడి ఎంఎం వైవై. ఒకవేళ యుఎస్ ఫార్మాట్ లో ఉంటే ఫస్ట్ మంత్ వచ్చేస్తుంది, అంటే ఎంఎం డిడి వైవై. సో అది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిస్టమ్ లో కింద రైట్ సైడ్ బాటమ్ లో మనకు డే టు టైం ఉంటుంది కదా, సో అక్కడ చూసుకోవాలి ఏ ఫార్మాట్ లో ఉందో ఇక్కడ అదే ఫార్మాట్ లో తీసుకోవాలి, లేకపోతే మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది రాదు, ఎర్రర్స్ వస్తాయి. సో మాక్సిమం మనకు ఎర్రర్స్ వచ్చే ప్లేస్ ఇక్కడే అన్నమాట. డేట్స్ అనేది ప్రాపర్ గా ఇన్సర్ట్ చేయకపోతే ఎర్రర్స్ వచ్చేస్తాయి. నా సిస్టమ్ లో వచ్చేసి ఇండియన్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఫస్ట్ డే తీసుకున్నా, డే మంత్ ఇయర్. సో 18th June 1995, 17th October 2020. సో ఈ 2 డేట్స్ మధ్యలో నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ మంత్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఫస్ట్ ఇజ్ ఈక్వల్ టు ఫంక్షన్ డేట్ డిఫ్. ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ డేట్ డిఫ్ అనే ఫంక్షన్ మనకి ఎక్కడ కనిపించదు, ఇక్కడ టైప్ చేస్తేనే వస్తుంది. అలాగే ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏమి చూపించదు. సో బ్రాకెట్ ఓపెన్ చూడండి, కింద ఆర్గ్యుమెంట్స్ ఏమీ రావు. ఇజ్ ఈక్వల్ టు డేట్ డిఫ్ జాగ్రత్త టైప్ చేసుకోవాలి. తర్వాత స్టార్ట్ డేట్ కామా ఎండ్ డేట్ కామా డబల్ కోట్స్ లో డి అని ఇచ్చేసేయాలి. డి అంటే నెంబర్ ఆఫ్ డేస్. ఆ 2 డేట్స్ మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయి, 9253 డేస్ ఉన్నాయి. అలాగే మంత్స్ కనుక్కుందాం. ఇజ్ ఈక్వల్ టు డే టు డిఫ్ స్టార్ట్ డేట్ కామా ఎండ్ డేట్ కామా ఎం. ఎం మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్. ఎవ్రీ ఇయర్ లో 12 మంత్స్ ఉంటాయి. అలాగే కంప్లీట్ గా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ 12. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమొచ్చింది 303 మంత్స్ వచ్చాయి కంప్లీట్ గా. అలాగే ఇప్పుడు ఇయర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డేట్ డిఫ్ స్టార్ట్ డేట్ కామా ఎండ్ డేట్ కామా వై. వై మీన్స్ కంప్లీట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఎన్ని ఇయర్స్, 25 ఇయర్స్. సో డి ఫర్ నెంబర్ ఆఫ్ డేస్, ఎం ఫర్ నెంబర్ ఆఫ్ మంత్స్, వై మీన్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఇప్పుడు ఏంటంటే ఈ 25 ఇయర్స్ తర్వాత ఎన్ని మంత్స్ ఉన్నాయి, మనకు టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ వచ్చేసి 303 ఉంది, కానీ 25 ఇయర్స్ తర్వాత 4 మంత్స్ 5 మంత్స్ అలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇజ్ ఈక్వల్ టు డే టు డిఫ్ స్టార్ట్ డేట్ కామా ఎండ్ డేట్ కామా ఇందాక మనం చెప్పుకున్నట్లు వైఎం అంటే మంత్స్ ఆఫ్టర్ ద ఇయర్స్, అంటే ఇయర్స్ తర్వాత ఎన్ని మంత్స్, 25 ఇయర్స్ తర్వాత 3 మంత్స్. సో వైఎం అంటే మంత్స్ ఆఫ్టర్ ద ఇయర్స్. అలాగే డేట్ డిఫ్ స్టార్ట్ డేట్ కామా ఎండ్ డేట్ కామా ఎండి. ఎండి అంటే ఏంటంటే డేస్ ఆఫ్టర్ ద మంత్స్. మంత్స్ తర్వాత ఎన్ని డేస్. సో 25 ఇయర్స్ 3 మంత్స్, 3 మంత్స్ తర్వాత ఎన్ని డేస్ ఉన్నాయి, 29 డేస్. 25 ఇయర్స్ 3 మంత్స్ 29 డేస్. సో మనం ఇచ్చేదాన్ని బట్టి ఉంటది ఇక్కడ వచ్చేసి. ఒకవేళ మీరు ఆ ఫార్ములా చూడాలనుకుంటే ఎక్సెల్ ఒక ఫంక్షన్ ఉంటది, ఫార్ములా టెక్స్ట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసి కిందకి డ్రాగ్ చేసేయండి. చూడండి
సో ఇక్కడ వచ్చేసి డి ఫర్ నెంబర్ ఆఫ్ డేస్, ఎం ఫర్ నెంబర్ ఆఫ్ మంత్స్, వై ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. వైఎం అంటే ఇయర్స్ తర్వాత ఎన్ని మంత్స్, ఎండి అంటే మంత్స్ తర్వాత ఎన్ని డేస్. సో ఇలా వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్ని కలిపి మన ఏజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏజ్ ఎంత ఉంది, ఒకవేళ మనం ఏజ్ అడిగితే ఏం చెప్తాము, లైక్ 25 years 3 months 29 days అని చెప్పేస్తాం. దానికి ఒక సింపుల్ ఫంక్షన్ యూజ్ చేద్దాం, కాన్కాట్ అని చెప్పి. మీరు ఓల్డ్ వర్షన్స్ యూజ్ చేస్తున్నట్లయితే అక్కడ కాన్కాటినేట్ అని ఉంటుంది అనమాట. సో న్యూ వర్షన్ లో జస్ట్ కాన్కాటినేట్. సో ఇక్కడ 25 కామా డబుల్ కోట్స్ స్పేస్ ఇయర్స్ స్పేస్ డబుల్ కోట్స్. ఓకే, నెంబర్ ఆఫ్ టెక్స్ట్ స్ట్రింగ్స్ ని ఒక దగ్గరికి తీసుకోవడానికి కాన్కాటినేట్ జాయిన్స్ సెవెరల్ టెక్స్ట్ స్ట్రింగ్స్ ఇంటూ వన్ టెక్స్ట్ స్ట్రింగ్, దట్ ఈస్ కాల్డ్ కాన్కాట్. సో మల్టిపుల్ టెక్స్ట్ స్ట్రింగ్స్ అన్ని కలపడానికి కాన్కాటినేట్ యూజ్ చేస్తాం. ఇక్కడ D8 వచ్చేసి 25 years కామా 3 కామా డబుల్ కోట్స్ స్పేస్ మంత్స్ డబుల్ కోట్స్. చూడండి, ఇక్కడ నేను ఇయర్స్ కి మంత్స్ కు ముందు తర్వాత స్పేస్ ఇస్తున్నా, ఎందుకంటే రిజల్ట్ లో కూడా మనకు స్పేస్ రావడానికి. అలాగే 29 days ఎంటర్. చూడండి, 25 years 3 months 29 days. సో కంప్లీట్ గా మనకు ఇక్కడ రిజల్ట్ అనేది వచ్చేసింది. ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా టెక్స్ట్. ఒకవేళ ఈ ఫార్ములా కూడా చూద్దాం అనుకుంటే ఇలా చూసుకోవచ్చు. సో కాన్కాట్ D8 అంటే ఇయర్స్, D9 అంటే మంత్స్, D10 అంటే డేస్. సో ఫ్రెండ్స్, కంప్లీట్ గా ఏజ్ వచ్చేసి 25 years 3 months 29 days వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ మంత్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అలాగే ఏజ్ ను క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏ ఫంక్షన్ యూజ్ చేసి, డేట్ డిఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. సో ఇక్కడ నేను డేట్ డిఫ్ తో పాటు కాన్కాటినేట్ కూడా యూజ్ చేశాను, ఎందుకంటే మనం అవన్నీ కలిపి ఒక దగ్గర తీసుకోవడానికి. ఈ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. చూసారుగా, చాలా సింపుల్ గా ఉంటుంది మరియు ఇంట్రెస్టింగ్ రిజల్ట్ ని ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు మీ ఏజ్ ను కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. స్టార్ట్ డేట్ ఇచ్చేసి అలాగే ఎండ్ డేట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ డేట్ ఇవ్వచ్చు, ఆ మధ్యలో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇయర్స్, మంత్స్, డేస్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ ను మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.